హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంతా సినిమా అయితే చూడడం జరిగింది శ్రీ సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరిలో. యాక్టెడ్ బై దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి అండ్ సముద్రకాంత్ గారు నటించిన కాంతా సినిమా ఎలా ఉందిరా అంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుంది. నాకు బేసిక్గా సినిమాల్లో సినిమా అంటే చాలా ఇష్టం. లైక్ రవితేజ గారి నేనింతే అవ్వచ్చు, మహానటి అవ్వచ్చు, జిగర్ తాండా డబుల్ ఎక్స్ అండ్ ఇప్పుడు మనకి కాంతా, ఇలాంటి మూవీస్ అయితే నాకు మస్తు అనిపిస్తాయి. అండ్ మనకి ఇక్కడ కాంతాకి వచ్చేసరికి కొంచెం స్లో నరేషన్ ఉంటుంది, ఎక్కువ డ్రామా ఉంటుంది, సీన్స్లో మనకి కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు కొంచెం స్లోగా అనిపించచ్చు, కానీ డైరెక్టర్ గారు ప్యూర్ యాక్టింగ్ అయితే ఎక్కువ స్కోప్ ఇచ్చారు మనకి. ఇది ఒక పీరియాడిక్ ఫిలిం కాబట్టి ఒక 2-3 సెట్స్ ఉంటాయి అంతే, పెద్ద సెట్స్ కూడా ఏముండవు మనకి. మొత్తం మూవీ ఒక స్టూడియోలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ మనకి దుల్కర్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. భాగ్యశ్రీ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మనకి రానా దగ్గుబాటి ఒక కొత్త టైప్ ఆఫ్ క్యారెక్టర్లు అయితే కనిపిస్తారు. రానా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు చాలా రోజుల తర్వాత. అండ్ మనకి సముద్రకాని గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఏంటంటే మెయిన్ గా యాక్టింగ్ కి అయితే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. డ్రామా ఉంటుంది, చాలా అంటే చాలా డ్రామా ఉంటుంది మనకి పాత సినిమాల్లో ఎలా ఉంటుందో. అండ్ ఈ సినిమాలో మనకి డైరెక్టర్ కి ఒక హీరోకి ఈగో క్లాష్ వస్తే ఎలా ఉంటుందో, అండ్ మనకి మధ్యలో మర్డర్ మిస్టరీ యాడ్ అయితే ఎలా ఉంటుందో, ఆ మర్డర్ మిస్టరీ ఎవరు చేశారు అసలు ఏంటి అనేది ఈ సినిమాలో అయితే క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే పర్టికులర్ గా చాలా బాగా అనిపించింది. దుల్కర్ గారి క్లైమాక్స్ లో యాక్టింగ్ ఉంటుంది, పీక్స్ అంతే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ కొన్ని మధ్యలో సీన్స్ ఉంటాయి. దుల్కర్ సల్మాన్ గారు చాలా బాగా చేశారు. కెమెరా ఆన్ ఫేస్ మీద పెట్టుకొని చాలా క్లోజ్అప్ షాట్స్ అవ్వచ్చు, చాలా బాగా చేశారు దుల్కర్ సల్మాన్ గారు. సో ఓవరాల్ గా నాకైతే మంచిగానే అనిపించింది మూవీ. తప్పకుండా చూడొచ్చు. ఎవరైతే పీరియాడిక్ ఫిల్మ్స్ ని ఇష్టపడతారో, కొంచెం స్లో నరేషన్ ఉన్నా పర్వాలేదు, సాంగ్స్ ఏం లేకపోయినా పర్వాలేదు, మాకు మంచి యాక్టింగ్ ఉండాలి, మంచి యాక్టింగ్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. దుల్కర్ సల్మాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇట్లాంటి పీరియాడిక్ ఫిల్మ్స్ అయితే డెఫినెట్ గా సూట్ అవుతాయి. ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆయన అయితే మనకి యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. ఈ మూవీలో కూడా అదే రిపీట్ అయింది. యాక్టింగ్కి ప్యూర్ ఎక్కువ స్కోప్ అయితే ఇచ్చారు, ప్యూర్ యాక్టింగ్ ఉంటుంది. రానా గారు, భాగ్యశ్రీ గారు, సముద్రకాని గారు చాలా అంటే చాలా బాగా చేశారు. దుల్కర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. క్లైమాక్స్ వరకు నేను కూడా చూసి అసలు ఎవరు చేశారు మర్డర్, ఎవరు చేశారు, ఆ మర్డర్ మిస్టరీ ఎలా కనుక్కుంటారు అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో క్లైమాక్స్లో కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అరే ఇలా ఉంటుందా, ఈగోస్ ఉంటే ఇలా ఉంటుందా, మనం మాట్లాడుకుంటే సెట్ అవుతుంది కదా చాలా వరకు మనుషులతో అనేది చాలా బాగా చూపించారు. సో దిస్ ఈస్ ద రివ్యూ గైస్. నాకైతే మంచిగానే అనిపించింది. కొంచెం స్లోగా ఉన్న నరేషన్, స్లోగా ఉన్నా కానీ మనకి యాక్టింగ్లో మనకైతే బాగుంటుంది. యాక్టింగ్ పరంగా చాలా బాగుంటుంది మూవీలో. సో ఎవరైతే ఎక్కువ యాక్టింగ్ని, డ్రామాని, కాన్వర్జేషన్స్ని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది. మాకు పాటలు కావాలి, కామెడీ కావాలి, ఇలాంటి వాళ్ళకైతే ఈ మూవీ నచ్చదు, చాలా స్లోగా ఉంటుంది. సో ప్యూర్ యాక్టింగ్, డ్రామా అండ్ మనకి సీన్ టు సీన్ కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మూవీ అయితే చూడండి. సో దిస్ ఈస్ ద టుడేస్ రివ్యూ గైస్. నాకైతే మంచిగా అనిపించింది. మీరైతే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీరైతే తప్పకుండా దుల్కర్ గారి యాక్టింగ్ అయితే ఫిదా అవుతారు. దిస్ ఈస్ ద టుడేస్ రివ్యూ గైస్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక 500 మెంబర్స్ని అయితే మనం టార్గెట్కి అయితే పెట్టుకున్నాం. 500 మెంబర్స్ అయితే మనకి అవ్వాలి, సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో దిస్ ఈస్ ద టుడేస్ రివ్యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.